హాయ్, అందరు రీనీట్ అని తల దొబ్బుతున్నారు. మనకెందుకు భయం? ఆల్రెడీ ఆల్మోస్ట్ సమ్ సిలబస్ డిలీట్ అయింది. కెమిస్ట్రీలో మనకు తెలిసి 20 ఎంత ఉంది. అందులో మనం ఆర్గానిక్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. ఆల్కేన్స్ ప్రతి బిట్ని ఒక 20 సెకండ్స్లో ఇద్దాం. నాకు తెలిసి బయోహాక్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి మోడల్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ లెక్క కానీ చిన్న చిన్న బిట్స్ కానీ మన నాలెడ్జ్ త్వరగా క్యాచ్ చేసేది. ట్రిక్స్ కాదు, టిక్ చేసే విధంగా ఒక 15 సెకండ్స్లో అలాంటి బిట్స్ మనం చేసుకుంటే. సో అది ఎందుకు స్టార్ట్ చేద్దాం. నంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ C7H16 ఏనండి? 9. ఫస్ట్ బిట్ ఆఫ్ బయో హ్యాక్, సెకండ్ బిట్ ఆఫ్ బయో హ్యాక్ చూద్దామండి. 2000 పెట్టుకున్న బుక్. సారీ, అంటే ఆ ఉద్దేశం చెప్పట్లేదు. మనం దాంట్లో ఉన్న ప్రతి బిట్ని చేద్దాం. అంత కాస్ట్ కదా, మనం కూడా అంతే కాస్ట్ని పే చేద్దాం. బయో హ్యాక్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ మనకు తెలుసు. ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఏంది? CnH2n+2. ఓకే, థర్డ్ బిట్ చూద్దామా. CH3CH డబుల్ బాండ్ CH2, దీన్ని H2 యాడ్ చేశాడు అన్నమాట. ఏం చేశాడు? అన్నీ ఆల్కేన్స్ పెట్టాడు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే క్యాటలిస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఆల్కేన్స్ పెట్టి దాని క్యాటలిస్ట్ ఏంటి అడుగుతున్నాడు. CH3 CH2 CH3 మనకు తెలుసు కదా. ప్లాటినం డి బ్లాక్లో వస్తుంది, పెల్లాడియం డి బ్లాక్లో వస్తుంది, నికిల్ డి బ్లాక్లో వస్తుంది. కానీ 30 ఎలిమెంట్స్ లోపల వస్తుంది నికిల్ అన్నది. ఇవి మనకు అంటే ఫస్ట్ గ్రూప్ కాకుండా మధ్యలో ఉన్న టేబుల్లో దాని కింద వస్తుంది. ఫస్ట్ గ్రూప్లో 28 నికిల్ వస్తుంది, మనకు తెలిసిన విషయం. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి CH3Clని ఏం యాడ్ చేశాడు? H2 యాడ్ చేశాడు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అంట, H+ అంట. అబ్బా, మేము చేయలేమంటే డాష్ కొడుతూ ఏమొస్తుంది? ఇక్కడ CH3 ఉంది కదా, ఇక్కడ H ఒకటి యాడ్ అవుతుంది, CH4 ప్లస్ ఇక్కడ Cl ఉంది కదా, ఇక్కడ ఇంకొక H ఉంది కదా, ఆ HCl గ్యాస్ కదా వెళ్ళిపోతుంది. అంటే జింక్ H+ ఉన్నప్పుడు ఇది. ప్లాటినం పెల్లాడియం నికిల్ ఉన్నప్పుడు మనం చెప్పాం కదా, ఆల్కిన్స్ నుంచి ఆల్కేన్స్గా చేంజ్ అవుతుంది. 5th క్వశ్చన్ చూసుకుందాం. అంటే మనం ఈరోజు 10th కదా, ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం ఆ బయోహాక్లో. 5th క్వశ్చన్ వచ్చేసరికి CH3F పెట్టి H2 సేమ్ జింక్ H+ పెట్టాడు. 5th క్వశ్చన్ అర్థమా? 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. చాలు అండి, 5 క్వశ్చన్స్. నెక్స్ట్ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ CH4+HF పెట్టాడు. CH4+HF. ఇక్కడ ద రియాక్షన్ ఈజ్ ఏ స్పాంటేనియస్, ట్రూ ఆ ఫాల్సా అడుగుతున్నాడు. మనం ఎలా చెప్పగలం రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్, ట్రూ ఆర్ ఫాల్సా అంటే? CH3 ఉంది, ఇక్కడ ఒక H తీసుకున్నాడు. ఓకే, మనం పైన చేసినట్టు జింక్, ఇంకొక Hని HF. ఇది స్పాంటేనియసా కాదా అంటున్నాడు. అంటే ద రియాక్షన్ ఈజ్ డజంట్ అక్కర్, అసలు అక్కదు. ఎందుకంటే HCl అనేది గ్యాస్, ఇది వస్తుంది. ఇది HF అనేది రియాక్ట్ అవ్వదు అనమాట లైట్గా. అంటే రియాక్షన్ డజంట్ అక్కర్, సో నాన్ స్పాంటేనియస్. వాడు ట్రూ ఆర్ ఫాల్సా అన్నాడు. స్పాంటేనియస్ ఇచ్చి అంటే ఫాల్స్ అన్నమాట, నాన్ స్పాంటేనియస్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 5 క్వశ్చన్స్ అయిపోయి. కొంచెం స్పీడ్గా ట్రై చేస్తా నెక్స్ట్. థ్యాంక్ యూ.